హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వదిన మరదల వంటిల్లు. ఈరోజు నేను బటర్ఫ్లై చికెన్ చేయబోతున్నానండి. దాని ప్రాసెస్ చెప్తాను. ఇది మీరు ఇంట్లో తయారు చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని మ్యారినేషన్ చేసుకో. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, చాట్ మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలుపుకొని 1 గంట సేపు మ్యారినేషన్ చేసుకోవాలండి. మ్యారినేషన్ చేసుకుంటే జ్యూసీగా చికెన్ చాలా బాగుంటుంది. 1 గంట సేపు నానబెట్టుకోవాలి, మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక పక్కన బంగాళదుంప పీల్ చేసుకొని పొటాటో చిప్స్ లాగా చిన్న స్లైడ్స్గా కట్ చేసుకోవాలి. అవి శుభ్రంగా నీటిలో కడుక్కొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి బంగాళదుంప చిప్స్ని. ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టుగా చికెన్ని బంగాళదుంప స్లైడ్స్లో మధ్యలో పెట్టి టూత్పిక్తో గుచ్చుకోవాలి. అది ఒక బటర్ఫ్లై షేప్లో వస్తుంది. అలాగా మొత్తం అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత అవి ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జాలీ గిన్నెలోకి తీసుకోవాలి. ఆయిల్ అంతా దిగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఏదో ఒక టిష్యూ పేపర్ మీద తీసుకున్నా పర్వాలేదు. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత టమాటా కెచప్తో సర్వింగ్ చేసుకుంటే యమ్మీ బటర్ఫ్లై చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.